ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 81వ సంకీర్తన 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లోకమంతా పాపముతో నిండి ఉన్నది. అటువంటి పాప భూయిష్టమైన లోకములో జీవించే మనము పాపము నుండి విడుదల పొందాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పాపము లేని ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచు మీరు పాపములో మునిగి ఉండవచ్చును. మీరు చేసిన పాపము ఒకవేళ అది రహస్యమైనదిగా ఉండవచ్చును. అయినను మీరు ఎంత ఘోర పాపి అయినను దేవుడు మిమ్మను విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, పాపము ద్వారా మీరు కన్నీరు కార్చుచున్నట్లయితే నిశ్చయముగా పాపము ద్వారా వచ్చే మీ కన్నీటిని ఈరోజు దేవుడు తుడుస్తాడు. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను, మరియు నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అన్న వచనముల ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినుచు మీ పాపమును తొలగించి మీకు శుద్ధ హృదయమును కలగజేస్తానని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, పాపము అంటే దేవుడు చేయమన్నది చేయకపోవడం, చేయవద్దన్నది చేయడం, దేవుని మాటను ఆయన చట్టాన్ని అతిక్రమించడమే పాపము. దేవుడు చేయమన్నదేదో చేయవద్దన్నదేదో మనకెలా తెలుస్తుంది అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే అది మనకు స్పష్టముగా తెలియజేయబడుతుంది. అయితే పాపములో నిలిచియున్నవాడు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేడు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు పాపములో నిలిచి ఉండలేడు. ప్రియులారా, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు ఎంతటి పరిశుద్ధుడో మానవుణ్ణి కూడా అంతే పరిశుద్ధునిగా సృష్టించాడు. కానీ చెయ్యవద్దని చెప్పిన పని చేయడం ద్వారా పాపమును భూమి మీదకు తీసుకొని వచ్చారు. ఆ పాపమే వారికి శాపాన్ని తెచ్చిపెట్టింది. ఆ శాపాన్నే వారి పిల్లలమైన మనందరికీ పంచిపెట్టారు. ప్రియులారా, పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది తప్ప మానవుడు సృష్టించబడినప్పుడు కొంతకాలము జీవించిన తర్వాత మరణించాలనే నిబంధన ఏది దేవుడు పెట్టలేదు. మానవుని సృష్టించిన దేవుడే తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును భూమి మీదకు పంపించి శిలువ మరణము ద్వారా ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి నిత్య మరణము నుండి మనలను విడిపించి ఆయన కుమారులనుగా చేసుకున్నాడు. మనము తిరిగి పాపములోనికి ప్రవేశించకుండా నియంత్రించడానికి దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆజ్ఞలు లేదా చట్టాన్ని మనము అతిక్రమించకుండా దానికి లోబడి జీవించాలని ఆయన ఈరోజు మనల్ని కోరుకొనుచున్నాడు. ప్రియులారా, ఆయన చట్టాన్ని అతిక్రమించి మరలా పాపములోనే కొనసాగితే, పాపములోనే నిలిచి ఉంటే ఆ రెండవ మరణము నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. ప్రియులారా, రాజైన దావీదు ఒకసారి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు అతడు చేసిన తప్పిదమును ప్రవక్త తెలియజేసినప్పుడు పైనున్న వాక్యముల ప్రకారముగా ప్రార్థన చేశాడు. ప్రజలు చేసిన పాపములు తీర్చుట కొరకు దేవుడు కూడా రక్తము కారేటట్లుగా ప్రార్థన చేశాడని పరిశుద్ధ లేఖన భాగము చెప్పుచున్నది. మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి
నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వల్లపోయొచ్చు, కన్నీరు విడుచుచుండును అన్న వచనము ప్రకారం ఈరోజు ఈ వాక్యము వినుచు మీ యొక్క పాపములను ఒప్పుకొనకుండా అవిధేయత చూపుటను బట్టి దేవుడు కన్నీరు కార్చునట్లుగా పైనున్న పరిశుద్ధ వాక్యములో స్పష్టముగా చెప్పబడినది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు జయధ్వనితో ఊరేగింపబడిన సమయములలో ఒలీవ కొండపైకి యేసు క్రీస్తు చేరుకున్నప్పుడు జన సమూహముతో పాటు యేసు క్రీస్తు శిష్యులు హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని జయధ్వని చేశారు. తరువాత ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు దుఃఖముతో యేసు క్రీస్తు ప్రభు విలపించాడు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన ఎడల నీకెంతో మేలు, కాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అన్న వచనముల ప్రకారం ప్రియులారా, యెరూషలేము ప్రజలతో యేసు ప్రభు చెప్పిన మాటేమనగా, యెరూషలేము ప్రజలారా, మీరు పాపములో జీవిస్తున్నారు. మీకు నాశన దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఆ విషయము మీకు మరుగు చేయబడింది. మీరు శాంతి సంతోషము కలిగించే రోజు ఎప్పుడు వస్తుందో మీకు తెలిస్తే బాగుండును అని చెప్పి యెరూషలేము ప్రజల కొరకు యేసు క్రీస్తు ప్రభు కన్నీరును కార్చాడు. ఆయన వారి కొరకు కార్చిన కన్నీరే వారి పాపాలన్నిటి నుండి వారికి విమోచన కలిగించింది. ప్రియులారా, యేసు క్రీస్తు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనము చేస్తున్నప్పుడు పాపములో జీవించిన ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది. ఆమె ఒక బుడ్డిలో అత్తరును తీసుకొని వచ్చి వెనుక తట్టు యేసు క్రీస్తు పాదముల యొద్ద నిలబడి ఏడుస్తూ తన కన్నీటితో ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభు ఆమెతో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదానవై వెళ్ళుము అని చెప్పాడు. ప్రియులారా, యెరూషలేము పట్టణము కొరకు యేసు క్రీస్తు విలపించాడు. ఆ పట్టణమంతటిలోనూ పాపములో పట్టబడిన స్త్రీ యొక్క పాపములను యేసు క్షమించాడు. ఆమె పాపముల నుండి విమోచన పొంది సంతోషముగా తిరిగి తన ఇంటికి వెళ్ళింది. ప్రియులారా, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మరియు ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్న వాక్యముల ప్రకారముగా మీ పాపములను క్షమించుట కొరకు, పాప బంధకాల నుండి మిమ్మల్ని విడుదల చేయుట కొరకు యేసు క్రీస్తు ప్రభు కన్నీరు కార్చున్నాడు. ప్రియులారా, ఆయన మీ కొరకు కార్చే కన్నీటి ద్వారా తప్పకుండా మీరు చేసిన పాపములన్నీ క్షమించబడతాయి, మీరు విమోచనను పొందుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాపపు తలంపులు, చెడు ఆలోచనలు మీ హృదయములోనికి ప్రవేశించగా అపవాది మీ కన్నులకు గ్రుడ్డితనమును కలుగజేస్తుంది. పాపములో నుండి బయటపడాలనే తలంపు మీకు కలగకుండా మత్తులను చేస్తుంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు కరుణామయుడు, కృపామయుడు. ఆయన మీ కొరకు కార్చే ప్రతి కన్నీటి బొట్టు తప్పకుండా మిమ్మును మరి మీ కుటుంబములను పవిత్రుల్నిగా చేస్తుంది. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా దేవుడు ఈరోజు మీ సమస్త పాపములను క్షమించి మిమ్మను పరిశుద్ధపరిచి పవిత్రులనుగా చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి దేవునికి మీ హృదయాన్నివ్వండి. ఆయన మీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీటి బొట్టును తుడిచి మిమ్మలను ఆనందభరితులనుగా చేసి పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప
ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ పవిత్రమైన గొప్ప నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో క్షేమముగా భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. అయ్యా, మా జీవితంలో వచ్చే ప్రతి కన్నీటి బొట్టును ఈరోజు నీ పాద సన్నిధికి సమర్పించుకొనుచున్నాం. అయ్యా, మా కన్నీటిని తుడుచుటకు నీవు మాత్రమే సమర్థుడవని మేము దృఢముగా విశ్వసించున్నాం. అయ్యా, మాకు నూతన జీవమునివ్వడానికి, మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు సహాయము చేయము. అయ్యా, మా హృదయములో ఉన్న సమస్త కల్మషమును కడిగి మమ్ములను పవిత్రులనుగా చేయము. మమ్మను విడిపించుటకు కలువరి సిలువలో కార్చిన మీ అమూల్య రక్తముతో మమ్మను కడిగి శుద్ధులనుగా చేయము. అయ్యా, నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేయము. శ్రమల ద్వారా మా ముఖము మీద ప్రతి బాష్ప బిందువును నీవు తుడిచివేయము. దేవా, నీ మహిమ మా జీవితాలలో ప్రత్యక్షపరచబడినట్లు కృపను చూపించుము. మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి మమ్మను పవిత్రులనుగా మార్చి మమ్మను దీవించుము. అయ్యా, మా దుఃఖమును ఓదార్చి పరిపూర్ణ సంతోషమును మాకు దయచేయము. దేవా, పాపాంధకారము నుండి మమ్మను వెలుగులో నడుచుటకు సహాయము చేయము. అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించుము. అయ్యా, మా పాపములను మన్నించి మమ్మను పవిత్రులను చేసి రక్షించి నడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి వైవాహిక జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నారు నాయన. అయ్యా, ఇది నాన్న అలాంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని, అలాంటి ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకము చేసుకొని వారి వైవాహిక జీవితంలో, వారి కుటుంబాలలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలుగజేసి అయ్యా వారి దుఃఖాన్ని తుడిచి వారిని సంతోషభరితులనుగా చేయమని వేడుకొనిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత, ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని అంగీకరించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడు, శ్రమ, అనారోగ్యము, ఆర్థిక లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.